హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పు మామిడికాయ ఎలా చేసుకోవాలని చూద్దామండి. పప్పు మామిడికాయ ఏముందండి, అందరం చేసుకుంటాం కదా అని మాత్రం అనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, ఒక్కో చేతికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. నేను ఎలా చేస్తానో చూడండి. అన్నట్టు ఇక్కడ నేను కుక్కర్ అయితే యూజ్ చేయట్లేదు, నార్మల్ గిన్నెలోనే చేస్తున్నాను అనమాట. కుక్కర్లో కన్నా మనం విడిగా గిన్నెలో చేసుకుంటేనే పప్పు అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ పప్పు ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ మొత్తం చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి పప్పు కోసం ఇక్కడ నేను కందిపప్పు 1 కప్పు తీసుకుంటున్నానండి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు, మీరు క్వాంటిటీని బట్టి. ఈ 1 కప్పు కందిపప్పుని ఇలా మనము గిన్నెలో యాడ్ చేసేసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసి నానబెట్టేసేయాలన్నమాట. ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 3-4 కప్పుల వాటర్ అయితే మనకు పప్పు ఉడకడానికి కంప్లీట్గా సరిపోతుందండి. 3 కప్పులు వాటర్ వేసుకుంటే మళ్ళీ మధ్యలో కొంచెం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 4 కప్స్ యాడ్ చేసుకున్నామంటే ఇంకా మధ్యలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఈ పప్పు మనకి 10 నిమిషాల తర్వాత ఇలా నానుతుందండి. కొంచెం పప్పు ఇలా నానుతుంది కదా, 10-15 నిమిషాలు నానబెట్టుకున్నామంటే మనకు ఉడికేటప్పుడు పప్పు ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పప్పును మనం స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము. అలాగే పప్పు కోసం వచ్చేసి ఇక్కడ నేను ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. టమాటాలు వచ్చేసి ఒక 2 తీసుకున్నాను. పెద్ద సైజు మీడియం సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని మనం శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. మనము కందిపప్పు పొయ్యి మీద పెట్టిన తర్వాత పొంగే వరకు హై ఫ్లేమ్ మీద ఉంచండి. ఇలా పొంగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్కి మార్చుకుని మూతని సగం వరకే పెట్టండి. ఫుల్గా మూత పెట్టారంటే ప్రతిసారి పప్పు అనేది పొంగుతుంది కదా, కాబట్టి ఇలా హాఫ్కి ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటాలు కూడా నేను కట్ చేశాను. మామిడికాయలు వచ్చేసి ఇక్కడ నేను టెంక్ ఇలా కొంచెం కండు ఉంచేసి పప్పులో వేస్తానండి, ఇష్టంగా తింటారు. మామిడికాయ ముక్కలు వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లాగా కట్ చేసుకోవాలండి, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి ఒక 10 నిమిషాల తర్వాత పప్పు ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు టమాటాలు యాడ్ చేసేసుకుందామండి. ముందు పచ్చిమిరపకాయలు టమాటాలు యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒకసారి కలిపేసేయండి. అలాగే పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని మంచిగా కలిపేసేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకుని కలిపేసేయండి. ఖచ్చితంగా కారం వేయండి. ఎండు కారం వేస్తేనే మనకి పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసాం కదా అని వదిలేయకుండా కొంచెం ఎండు కారం కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలిపేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. ఇవి కొంచెం ఉడుకుతాయి అన్నమాట. టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా ఉడికిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టొమాటోలు యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలకి మనకి ఇవి కూడా చక్కగా మగ్గిపోతాయండి. వాటర్ కూడా మనకి ఇప్పుడు ఉన్నట్టు లేనట్టు ఉంది కదా, మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. టెంకతో వేసుకుంటేనే బాగుంటుందండి, టెంక ఇష్టంగా తింటారు పిల్లలు. మంచిగా మొత్తం మిక్స్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసి ఈ పప్పు చేయడంలో నేను పప్పు గుత్తి అయితే ఎక్కడ వాడట్లేదండి, మనం గరిటెతోటే స్మాష్ చేసుకుంటాము. మొత్తము ఈ మామిడికాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత కూడా మంచిగా కలిపేసేసి వాటర్ సరిపోనట్లుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే అడుగు పడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పప్పు అనేది మనం కొంచెం దగ్గరగా అంటే గట్టిగా చేసుకుంటాం కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. మూత పెట్టేసి చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మామిడికాయ ముక్కలు కూడా మనకి తొందరగానే ఉడికిపోతాయి, అందుకే నేను ఫస్ట్ యాడ్ చేయలేదు టొమాటో ముక్కలతో పాటు. మళ్ళీ మొత్తం మనం ఇలా మంచిగా కలిపేసేయాలన్నమాట. చూడండి, టెంక కూడా ఇక్కడ ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తిని మనము యూస్ చేయకుండా ఇలా గరిటెతోటే స్మాష్ చేసుకోవాలి. మనం పప్పు గుత్తిని యూస్ చేసామంటే పప్పు గుత్తితో మనము మెత్తగా మెదిపినప్పుడు పప్పు గుత్తితో ఒక టేస్ట్ వస్తుందండి. ఇలా గరిటెతో స్మాష్ చేస్తే పప్పు మామిడికాయ అనేది ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా మంచిగా మెత్తగా మెదిపేసుకోవాలి. గరిటెతోటే మెదిపేసిన తర్వాత ఉప్పు కూడా చూసుకునే ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా మొత్తం కలిపేసేసి ఒక 5-6 నిమిషాల పాటు మరగనివ్వండి వాటర్ యాడ్ చేసిన తర్వాత. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట.
అడుగు పట్టకుండా ఒకసారి మంచిగా కలిపేసేయండి. చూడండి ఇప్పుడు మనకి ఇది చక్కగా మరుగుతుంది కదా, ఇలా బబుల్స్ లాగా వస్తుంది కాబట్టి మనకు పప్పు అనేది మరుగుతుందనమాట. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ నేను రసం పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. రసం పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు మంచి ఫ్లేవర్ తోటి సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఇంకొక స్టవ్ పైన మనం పోపు కోసం బాండిల్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు గుర్తుంచుకోవాలి, మెత్తగా చితకొట్టిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. 2 కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిరపకాయలను కూడా ఇలా తుంచేసి యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసేయండి. పోపు అనేది మాడనివ్వకూడదు. అలాగని ఆవాలు చిటపట్లాడకుండా పోపు వేసేసుకోకూడదు అనమాట. ఆవాలు ఖచ్చితంగా చిటపట్లాడాలి. ఈ వెల్లుల్లిపాయ వేయడం వల్ల కూడా మనకి పప్పుకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ పోపు అయితే మనకి చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని తీసి మనం పప్పులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. మనం పోపు యాడ్ చేసినప్పుడు ఇలా ఉంటేనే మనకు పోపు చక్కగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇలా కలిపేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర ఇలా తుంచేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 రెమ్మలు కొత్తిమీర. అన్నట్టు నేను లాస్ట్లో కసూరి మేతి అనేది యాడ్ చేశానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. మీరు కూడా తప్పకుండా కసూరి మేతి అనేది కొంచెం చిటికేడు యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు పప్పు అనేది ఇలా చేశారంటే మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు పప్పు అయితే ఇలా రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.